స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. భవిష్యత్తు దొంగిలించబడ్డది, దీనా భవిష్యత్తు దొంగిలించబడ్డది అనే ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, చాలాసార్లు యవ్వనస్తుల జీవితాలు దొంగిలించబడుతున్నాయి. వాళ్ళ భవిష్యత్తు ఆరంభించవలసిన సమయంలోనే భవిష్యత్తును కోల్పోతున్న ఎంతోమంది యవ్వనస్తులు మనకు తెలుసు. అది చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది మనకు. ఈరోజు దీనా జీవితంలోంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. వాక్యం పలుకుతోంది. ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, లేయా యాకోబుల కూతురు దీనా. ఆమె ఒకనాడు ఆ దేశ స్త్రీలను చూచుటకు వెళ్ళెను. హివ్వీయుడును ఆ దేశ యువరాజు అయిన హామోరు కుమారుడగు షేకేము దీనాను చూచెను. అతడు ఆమెను చెరపట్టి మానభంగము చేసెను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ దీనా ఆ దేశం చూడ్డానికి వెళ్ళింది. కనాను పట్టణమైన షేకేమును చూడ్డానికి, ఆ స్థలంలో షేకేములో వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి ఆ పట్టణాన్ని చూడ్డానికి ఆమె వెళ్ళింది. అయితే ఏదో తన భవిష్యత్తు కోల్పోవాలని, ఏదో ఇలాంటిది జరగాలని ఆమె కోరుకొని అక్కడికి వెళ్ళలేదు. అనుకోకుండా ఇది జరిగింది తన జీవితంలో. దీనా అంటే తీర్పు అని అర్థం, న్యాయము అని అర్థం. కానీ న్యాయం అనే పేరు కలిగిన ఆమెకు అన్యాయం జరిగింది. ఎప్పుడు కూడా దీనా తన జీవితంలో అది అనుకోలేదు అట్లా జరుగుతుందని. పిల్లరా, ఈరోజు చాలామంది యవ్వనస్తులు లోకంలోకి వెళ్తుంటున్నప్పుడు లోకం ఏమిటో తెలియక, మనుషులేంటో తెలియక, తెలుసుకోలేక, కొన్నిసార్లు అమాయకత్వంలో, కొన్నిసార్లు విచ్చలవిడి స్వేచ్ఛ వలన, అంటే నాకు అన్నీ తెలుసు అనే ఒక ఆలోచన వల్ల వాళ్ళని నడిపించే వాళ్ళు ఎవరు లేక, కొన్నిసార్లు నడిపించే వాళ్ళు ఉన్నా వాళ్ళు చెప్పింది వినక లోకంలోకి వెళ్ళి మనుషులను నమ్మి స్నేహాలతో వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యవ్వనస్తురాలైన ఈ దీనా జీవితంలోంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. పిల్లరా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆమెలో ఉన్న ఆతృత, క్యూరియాసిటీ అన్నమాట. అన్నీ తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో దీనా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఒక ఆసక్తి, ఒక క్యూరియాసిటీ ఉండటము చాలా మంచిదే. అంటే అది ఒక మానవ స్వభావమే. అలా తెలుసుకోవాలని లేకపోతే మనిషికి ఏం తెలియదు. కానీ అది వివేచనతో కూడినదై లేకపోతే అన్నెసెసరీ సమస్యలకి మనము ద్వారం తెరిచిన వాళ్ళము అవుతాము. అంటే సామెత గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, ఒకడి మార్గము వాడికి మంచిగానే కనిపించును, తుదకి అది మృత్యువుకు దారి తీయును అని అంటుంది. అంటే నేను చేసే పని, నేను వెళ్ళే దారి, నేను మాట్లాడే మాట, నేను ఎంపిక చేసుకున్న ఈ ప్రేమ, స్నేహము, వ్యక్తులు, ఇవన్నీ చాలా మంచిదని అనిపిస్తుంది. కానీ చివరికి అవి ఎక్కడికి నడిపిస్తున్నాయి చాలామందిని అంటే అవి భవిష్యత్తు కోల్పోవడానికి కారణమవుతున్నాం, మృత్యువుకి కారణమవుతున్నాయి. అంటే కొంతమంది పరువు పోగొట్టుకొని రకరకాల సమస్యలు తెచ్చుకున్న దానికి అది కారణమవుతున్నాయి అని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రియబిడ్డ, ఈ వివేకం అనేది చాలా మనిషికి అవసరం. ఈ వివేకం లేకపోతే మనిషి లోకములో చిక్కుకుపోతాడు, పట్టబడతాడు. షేకేములోకి వీళ్ళు వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు 2వ వచనం మనం చదివామండి, అక్కడ మనం చూస్తున్నామండి. వాక్యం ఏమంటుందంటే, హామోరు కుమారుడగు షేకేము అని చూస్తున్నాం. హామోరు అనగా అర్థం ఏమిటి అంటే ప్రియులరా, గాడిద అని అర్థం. ఇది శరీరాన్ని సూచిస్తూ ఉంది. అంటే శరీర ఆశలని ఇది సూచిస్తుంది. హివ్వీయుడైన రాజు అంట ఈయన. హివ్వీయుడు అంటే లోకానికి, లోక ప్రభావానికి అది ఒక సూచనగా ఉంది పిల్లరా. అయితే ఈయన ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడే షేకేము. పవర్ ఉంది కానీ క్యారెక్టర్ లేదు. పవర్ వితౌట్ క్యారెక్టర్. పిల్లరా, ఇది మనుషులకి అనేకమైన సమస్యలను తీసుకొని వస్తుంది. ప్రియబిడ్డ, మనం ఎప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అనంటే, ప్రత్యేకంగా దేవుని బిడ్డలు
ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే వాక్యం పలుకుతుంది. మొదటి పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదునా అని, ఎవడిని కవలించాలా అని చెప్పి అపవాది గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడంట. అంటే ఒక దేవుని బిడ్డ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అని అంటే దాన్ని పట్టుకోవటానికి గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడంట. అంటే దీనా ఏం కలిగి ఉంది అంటే దీనా జీవితంలో దీవెన కలిగి ఉంది. యాకోబు రాత్రంతా పోరాటం చేశాడు. యాకోబు ఎవరు? దీనా తండ్రి. రాత్రంతా పోరాటం చేశాడు. ఏం పోరాటం చేశాడు? నన్ను ఆశీర్వదించయ్యా అని పోరాటం చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ సంతతిని నేను దీవిస్తా, నేను దీవెనకరంగా మారుస్తాను. యాకోబు కదా, ఇక నువ్వు ఇజ్రాయేలువు, నువ్వు దీవెన, నీ సంతతంతా దీవెన అన్నప్పుడు దీవెనను తండ్రి తీసుకొని వచ్చాడు బిడ్డల కొరకు. కానీ ఈ కుమార్తె ఏం చేసిందంటే ప్రియబిడ్డ, ఆ స్పిరిచువల్ కవరింగ్లోంచి, ఆత్మీయమైన కవరింగ్లోంచి ఆమె బయటికి వెళ్ళింది, లోకంలోకి వెళ్ళింది. తండ్రి తనకు తీసుకొని వచ్చిన దీవెన, సంపాదించిన దీవెన తను పొందుకోలేదు. ఈరోజు చాలా ఒక దురదృష్టకరమైన సంగతి ఏంటో తెలుసా అండి? తల్లులు చాలా ప్రార్థిస్తారు, తండ్రులు ప్రార్థిస్తారు, కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తుంటారు. కానీ చాలామంది దేవుడితో కోఆపరేట్ చేయలేక ఆశీర్వాదంలో నిలబడలేకపోతున్న వాళ్ళు చాలామంది. ప్రియబిడ్డ, నువ్వు దేవుడితో సహకరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ దేవుడితో సహకరించడానికి చాలామంది ఇష్టపడట్లేదు. అయితే ఆత్మీయమైన కవరింగ్లోంచి చూడండి, వర్షం పడుతున్నప్పుడు మనకు ఒక గొడుగు కావాలి, ఎండ పడుతున్నప్పుడు మనకు ఒక షేడ్, ఒక నీడ మనకి కావాలి. అది లేకపోతే మనం తడిచిపోతాం, వడదెబ్బ తగులుతుంది. అలాగే ప్రియబిడ్డ, ఒక ఆత్మీయమైన కవరింగ్ అంటే ఒక మ్యాంటల్ ప్రార్థన మీ పైన ఉంటున్నప్పుడు దానిలో నిలబడకుండా లోకంలోకి నువ్వు వెళ్ళినప్పుడు సాతాను పట్టుకుంటాడు. ప్రియబిడ్డ, యోహాను 10:10 వాక్యంలో మనం చూసినట్లయితే దొంగవాడు దొంగతనానికి, హత్యకు, నాశనానికే వస్తాడు అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే నువ్వు దొరికావంటే వాడు ఏం చేస్తాడు? నీకున్న పిలుపును దొంగిలిస్తాడు, నీకున్న అభిషేకాన్ని దొంగిలిస్తాడు. నీ కొరకు చూడండి, ఒక బంగారు నగలేసుకొని లేకపోతే ఒక డైమండ్ నెక్లెస్ వేసుకొని మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ పక్కన ఎవరు మిమ్మల్ని రక్షించడానికి లేకపోతే మీరు ఒక్కరే ఉన్నారు అని దొంగకు తెలిస్తే ఏం చేస్తారండి? వాడు మిమ్మల్ని పట్టుకొని అది మీ దగ్గర నుంచి దొంగతనము చేస్తాడు. ప్రియబిడ్డ, సాతాను ర్యాండమ్గా నువ్వు దొరికావు కాబట్టి నిన్ను పట్టేస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు. ర్యాండమ్గా ఏదో నువ్వు దొరికేస్తే వాడు చేసేది కాదు. సైతాన్ ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మనము ఆ స్పిరిచువల్ కవరింగ్లోంచి మనం బయటకు వస్తామో, ఎప్పుడైతే మనము అంటే దాన్ని గుర్తించడం అంటే జాగ్రత్త పడము, మనకు కొంతమందికి తెలియకుండానే వాళ్ళు పట్టబడుతుంటారు. ఇంకా కొంతమంది పిల్లరా సంరక్షించుకోకుండా. ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క గొడుగు తీసుకొని వెళ్తే బాగుండేది, కానీ నేను తీసుకెళ్ళలేదు, చాలా వడదెబ్బ తగిలింది, ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్నది ఆమె. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే గొడుగు తీసుకొని వెళ్తే ఆ వడదెబ్బ తగిలి ఉండేది కాదు, ఆ ఎండ పడేది కాదు, కానీ తీసుకెళ్ళలేకుండా వెళ్ళింది కాబట్టి అట్లా జరిగింది. ఈరోజు ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే, కొన్నిసార్లు మనల్ని సంరక్షించుకోవాలి అని కూడా మనం తెలియనప్పుడు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు, ఒక బలహీనమైన సమయంలో, అంటే సమయము చూసి మాటు వేసి సైతాను పట్టుకుంటాడు. ప్రియులారా, దీనా వెళ్తున్నప్పుడు మనము ఏం చదువుతున్నాము, ఏం చూస్తున్నాము అని అంటే ప్రియులారా, ఆమె లోకంని చూడ్డానికి వెళ్ళింది. వాక్యం చెప్తుంది మొదటి అధ్యాయంలో, కానీ మొదటి వచనంలో, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనంలో దీనా లోకం చూడడానికి వెళ్ళింది. కానీ 2వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, షేకెము దీనాను చూశాడంట. దీనా షేకెంని చూడలేదండి. మీరు ఇక్కడ గమనించాలి, సైతాను మన వెంబడి ఉన్నాడని మనం చూడము ప్రియులారా, కానీ సైతాను మనని చూస్తూ వాడు మనని వెంబడిస్తూ ఉంటాడు. కనుక ఆమెని పట్టుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆమెకున్న క్యూరియాసిటీ, కానీ ఆతృత ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలో. చాలామంది పిక్నిక్స్కి, ఎక్స్కర్షన్స్కి యవనస్తులు వెళ్తున్నారు, అన్నీ చూడాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఆసక్తి, ఆలోచన లేదు. అలా ప్రమాదాలకు గురి అవుతున్నారు, తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగులుస్తున్నారు.
ఇంకొంతమంది పిల్లరా లోకంలోకి వెళ్తున్నారు, ఎవరో ఒకరు చేతిలో పడుతున్నారు, మోసపోతున్నారు. అబ్బాయిలు అయితేనేంటి, అమ్మాయిలు అయితేనేంటి అండి, బిడ్డలు మోసపోతున్నారు. తర్వాత ఆతృత వలన ఆలోచించకుండా అనాలోచితంగా పిల్లరా మనుషులకి వాళ్ళు పట్టబడి తన భవిష్యత్తును వాళ్ళు కోల్పోతున్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఫ్రీడమ్, స్వేచ్ఛ. వాక్యం ఏం పలుకుతుందంటే పిల్లరా నీకు అన్నీ చేయటానికి స్వేచ్ఛ ఉంది. 1 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్తుందంటే నీకు అన్నీ చేసే స్వేచ్ఛ ఉంది. పౌలు గారు అంటున్నారు, నాకు స్వేచ్ఛ ఉంది, అన్నీ చేసే స్వేచ్ఛ నాకు ఉంది, కానీ అన్నీ లాభసాధకమైనవి కావు. అంటే లాభము లేవు, వాటి వల్ల నష్టం కలుగుతుంది అని పౌలు గారు అంటున్నారు. ప్రియబిడ్డ, నీకున్న స్వేచ్ఛ అది నీవు బాగుపడడానికి ఉపయోగించాలి. నీకున్న స్వేచ్ఛ ప్రియబిడ్డ నువ్వు ఎదగడానికి అది ఉపయోగపడాలి. నీకున్న స్వేచ్ఛ నిన్ను నువ్వు కట్టుకోవటానికి ఉపయోగపడాలి. కానీ నీకున్న స్వేచ్ఛ నీవు పడిపోవడానికి, నీ భవిష్యత్తు కోల్పోవటానికి అది కారణమైతే మరి ఆ స్వేచ్ఛ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ప్రియ సహోదరి, ఈరోజు నీ భర్త నీకు స్వేచ్ఛనిచ్చాడేమో, ప్రియ యవనస్తురాలా, ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు స్వేచ్ఛనిచ్చారేమో, కానీ ఆ ఫ్రీడమ్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అనేదే ఫస్ట్ క్వశ్చన్. చాలామందికి ఫ్రీడమ్ ఉంది అని అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన స్నేహాలు, అంటే ఒక అదుపు వాళ్ళకు ఉండదండి. అందుకే గలతీ రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుందంటే మనము బానిసలమైన ఉన్న మనని దేవుడు విమోచించి మనకు స్వతంత్రత కలగజేశాడు కనుక మీ స్వతంత్రత మళ్ళీ మీ పైన ఒక దాసత్వపు కాడి మోపకుండా మీరు చూసుకోవాలి అని అంటుంది. అంటే ఫ్రీడమ్ ఉంది, క్లబ్బులకి, పబ్బులకి, ఎక్కడికైనా ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీ చేసుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఏమైంది? తాగి బానిస అయిపోయి ఇంకా దాని నుంచి బయటికి రాలేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫ్రీడమ్ ఉంది, నీ చేతిలో ఫోన్ ఉంది, యూ హ్యావ్ ఫ్రీడమ్. కానీ ఆ ఫ్రీడమ్ వల్ల ఏమవుతుందండి? అది చూసి 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 అడిగే వాళ్ళు ఎవరు లేరు. అంత నా ఇష్టం, నా జీవితం అన్నప్పుడు దానికి మనుషులు బానిసలు అయిపోతూ ఉన్నారు. కనుక ప్రియ యవనస్తురాలా, ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఇది కేవలం పెళ్లి కాని వాళ్ళకే కాదు, పెళ్ళైన వాళ్ళకే కాదండి, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఇదే సత్యం నేర్చుకోవాల్సింది. బైబిల్లో చెప్తుంది. అయితే స్వేచ్ఛ మనకున్నప్పుడు ఆ స్వేచ్ఛని మనము ఎట్లా ఉపయోగించాలి? ఒక మనిషిని తెలుసుకోవాలంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి చూడాలండి. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అదే వాళ్ళ రియల్ క్యారెక్టర్. ప్రియబిడ్డ, స్వేచ్ఛ నిన్ను పాపపు కాడిలోకి నిన్ను నడిపించకూడదు అని బైబిల్ తెలియజేస్తోంది. అంటే ఈ ఆతృత, ఈ ఫ్రీడమ్, ఇవన్నీ వివేచన లేకుండా చేస్తున్నప్పుడు పిల్లరా ప్రమాదాలకి, భవిష్యత్తు కోల్పోవడానికి కారణమవుతుంది. డిజర్న్మెంట్ అంటే ఇట్స్ నాట్ రిస్ట్రిక్షన్, ఇట్స్ ప్రొటెక్షన్. పిల్లరా అది మిమ్మల్ని సంరక్షిస్తుంది అనే వాక్యము పలుకుతా ఉంది. కనుక ప్రియబిడ్డ, ఏ ఫ్రీడంతో అయితే దీనా బయటికి వెళ్ళిందో ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఆమె ఈ షేకేము ఇంట్లో పట్టబడినప్పుడు ఆమె అన్నలు వెళ్ళి ఆమెను అక్కడి నుంచి విడిపించి తీసుకొని వచ్చారు. పిల్లరా ఆ రోజు ఆమె అన్నలు వెళ్ళారు గనుక ఆమెను విడిపించి తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు కొంతమంది పట్టబడ్డప్పుడు వాళ్ళని విడిపించే వాళ్ళు లేరు, వాళ్ళు కన్నీరు గారుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు. పరిస్థితి చాలా దారుణంగా ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియబిడ్డ, అందుకనే దీనా జీవితంలోంచి కావాలని దీనా చేయలేదు, కానీ ఆమె తెలియకుండా, జ్ఞానం లేకుండా, అందుకే హోషేయ ప్రవక్త చెప్తున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు అని వాక్యం పలుకుతోంది. ప్రియబిడ్డ, జ్ఞానం ఏమిటి అంటే సైతాను ఉన్నాడు, సైతాను దొంగిలిస్తాడు, భవిష్యత్తు దొంగిలిస్తాడు, నీ జీవితంలో ఏది ఉందో అది దొంగిలిస్తాడు అని మనం తెలుసుకోవాలి. 2 తిమోతి రాసిన లేఖలో 2వ అధ్యాయం 22వ వచనం ఏం పలుకుతుంది అని అంటే ప్రియ యవనస్తులారా, శోధన నుంచి మీరు పారిపోండి అని వాక్యం తెలియజేస్తుంది. మీరు దేనికోసం శ్రమించాలి అని అంటే నీతి, విశ్వాసము, ప్రేమ, శాంతి, వీటి కొరకు మీరు శ్రమించండి. శోధన నుంచి మీరు పారిపోండి అని వాక్యం పలుకుతోంది. పిల్లరా, పారిపోవడము అని అంటే ప్రతి ఒక్క యుద్ధం చేయవలసిన అవసరం లేదండి.
చాలామంది ఏమనుకుంటారంటే ఇదేంటి, నేను దీన్ని జయించేస్తా, నేను వాళ్ళతో వెళ్తాను, కానీ నేనేం కాదు, అంటే నాకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంది అని చాలామంది అనుకుంటారు. ఈ స్నేహం వద్దు అనుకుంటే నేను కంట్రోల్, అంటే నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, వాళ్ళని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు అని అనుకుంటుంటారు. ఒకరోజు ఒక యవనస్తురాలు నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్క, నాకు తెలుసు ఈ అబ్బాయి మంచోడు కాదని, ఆ అబ్బాయి నన్ను ప్రపోజ్ చేశాడు, నేను నో అని చెప్పాను, బట్ ఆయన ఏమన్నాడంటే ఓకే ఒక ఫ్రెండ్ లాగా ఉండొచ్చు కదా అని అన్నప్పుడు నేనేమనుకున్నానంటే నాకు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉందిలే, అంటే నేనేం కాదు, నేను పడిపోనులే, నేను మేనేజ్ చేయొచ్చులే అని అనుకున్నాను. కానీ రాను రాను అలా ఫ్రెండ్షిప్ పెరుగుతుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయానక్క, నేను ఇప్పుడు దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నానక్క అని చెప్పి ఆమె అనింది. ప్రియబిడ్డ, ఆమెకు అనిపించింది ఇది కరెక్ట్ కాదని, ఆమెకు అనిపించింది ఇతను కరెక్ట్ కాదని, కానీ ఆమె ఏమనుకుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఏం కాదు, నేను దీనిలో ఏం పడిపోను అని అనుకుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియ యవ్వనస్తుడా, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే శోధనతో నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాల్సింది ఏంటంటే శోధన నుండి నువ్వు పారిపోవాలి. ప్రియబిడ్డ, ప్రతి ఒక్క యుద్ధం నువ్వు చేయవలసిన అవసరము లేదు, కానీ నువ్వేం చేయాలి? అక్కడి నుండి పారిపోవాలి. పారిపోవటం అంటే అది బలహీనత అని నువ్వు అనుకోకూడదు. పారిపోవటం అంటే అది జ్ఞానము అని మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఆదికాండంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయం 12వ వచనంలో ప్రియులారా, యవనస్తుడైన యోసేపును మనం చూస్తున్నాం. ఒక స్త్రీ పాపం చేయటానికి ఆయనని పిలిచింది, ప్రేరేపించింది. కానీ యోసేపు చేసింది ఏంటంటే ప్రియులారా, లోక సుఖాలను ఆయన ఆశపడలేదు, పాపం చెయ్యాలని అనుకోలేదు. కానీ ఆ స్త్రీ నుండి తన పై వస్త్రం ఊడిపోతున్నా కూడా యోసేపు తన పై వస్త్రం వదిలేసి పారిపోయాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, అంటే యోసేపు ఏమంటున్నాడంటే నా దేవుడికి విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తాను అన్నాడు. అంటే ఎప్పుడు యోసేపు మనసులో ఏముందంటే నేను దేవుని బిడ్డను, దేవుని ఆత్మ కలిగిన వాడను కనుక నేను ఇట్లా చేయొద్దు అనే ఒక ఆలోచన, ఒక అవేర్నెస్ యోసేపుకు ఉంది పిల్లరా. అందుకనే ఆ స్త్రీ నుండి ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. పై వస్త్రం పడిపోయింది, కానీ ఆయన తన పరిశుద్ధతను కోల్పోలేదు, తన క్యారెక్టర్ని అతను కోల్పోలేదు. ప్రియులరా, యోసేపు పారిపోయాడు, అక్కడ నిలబడి జయిస్తానులే అని అనుకోలేదు. అందుకే 2 తిమోతి రాసిన లేఖ 2:22లో మనం ఏం చూస్తున్నామంటే, యవనస్తుడా నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోమంటున్నాడు. ప్రియబిడ్డ, అక్కడ నిలబడొద్దు. పాపం జరుగుతుంది, లేక నీకు తెలుసు నీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, అక్కడ ఏం చేస్తారో నీకు తెలుసు, ఏం కాదు నేను వాళ్ళతో నేను కంపెనీ ఇస్తాను అని అంటే ఒక వీక్ టైం వస్తుంది, ఒక బలహీన సమయం వస్తుంది, అప్పుడు నీకు తెలియకుండానే నీవు దాంట్లో పడిపోతావు. చాలామంది ఏమనుకుంటారంటే మనుషులకు ఏం కావాలి అంటే లోకం వ్యాలిడేషన్ కావాలి, అంటే వాళ్ళు మనల్ని గుర్తుపట్టాలి, వీళ్ళు క్రిస్టియన్ అని అనుకోవద్దు, ఇలా అనుకుంటే నన్ను మమ్మల్ని దూరం పెట్టేస్తారు అని చెప్పి అలా చాలామంది అనుకొని ఆలోచించి ఇష్టం లేకున్నా కూడా నిలబడగలుగుతానని చెప్పి చాలామంది అనుకొని వెళ్తూ ఉంటారు. కానీ వాక్యం స్పష్టం చేస్తుంది ఏంటంటే అటువంటి ఒక పరిస్థితి వస్తుంది అని నీకు తెలిసినప్పుడు అక్కడి నుండి నువ్వు పారిపోవాలి అని బైబిల్ చెప్తుంది. యోసేపు ఏం చేశాడండి? ఆమె నుంచి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కానీ దీనా ఏం చేసిందంటే ప్రియులారా, లోకంలోకి వెళ్ళి ఆమె పట్టుబడ్డది. షేకేము ఇంట్లో గృహంలో ఆమె బందీగా ఉన్నప్పుడు ఆమె అన్నలు ఆమెను విడిపించారు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ స్థలానికి నువ్వు వెళ్తున్నావో, అంటే ఫిజికల్ ప్లేసెస్కి ఎక్కడికి నువ్వు వెళ్తున్నావో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ స్పేసెస్ నువ్వు ఏమేమి చూస్తున్నావో, ఏ స్థలంలోకి నువ్వు వెళ్తున్నావో అక్కడ నువ్వు పట్టబడకుండా పిల్లరా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫ్రెండ్ సర్కిల్లోకి నువ్వు వెళ్తున్నావో, ఎలాంటి స్నేహితులతో నువ్వు కలిసి ఉంటున్నావో ప్రియబిడ్డ, అది కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం పలుకుతాంది. దుష్టుడు భవిష్యత్తుని దొంగిలించటానికి వాడు సిద్ధంగా ఉంటాడు. ప్రియబిడ్డ, ఒక చిన్న పొరపాటు ఈ దీనా చదువుతున్నప్పుడు అయ్యో పాపం జీవితం కోల్పోయింది, ఆ తర్వాత ఎక్కడ దీనా సంగతి మనం చదవటం లేదు, ఆమె స్వరం ఎక్కడ వినబడలేదు. యవ్వనస్తురాలు
అంటే ఆమెను గురించి ఇంకేమి బైబిల్లో రాయబడలేదు. ఆమెకు వివాహం అయిందా, ఆమెకు బిడ్డలు ఉన్నారా, లేకపోతే దీనా గురించి ఏంటి అని ఆమె భవిష్యత్తు గురించి ఏమీ కూడా రాయబడలేదు. బహుశా దీనా ఇక తన జీవితము కోల్పోయి ఉంటుంది. దేవుడు న్యాయం తీరుస్తాడు అనే పేరు కలిగిన ఆమె అన్యాయమైంది. దేవుడు ఆమెను గురించి ఇక్కడ రాసి పెట్టాడు. ఎందుకంటే పిల్లరా, ఆమె చేసిన పని ఏంటంటే క్యూరియాసిటీ, ఆతృత, ఆలోచన లేని ఆతృతతో తన భవిష్యత్తును ఆమె కోల్పోయింది. స్వేచ్ఛతో తను వెళ్ళింది. ఆ స్వేచ్ఛ తనని బానిసలాగా పట్టేసింది. నేను ఒక ఆత్మీయ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని, ఆశీర్వాదం ఉన్న ఒక వ్యక్తిని అనే సంగతిని దీనా మర్చిపోయింది. ఆ దేశపు స్త్రీలను చూడడానికి వెళ్ళింది. ఆమె చూడలేదు, కానీ సాతాను ఆమెను చూశాడంటే షేకేము ఆమెను చూసి ఆమెను పట్టుకున్నాడు. ప్రిలరా, ఆమె జీవితాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ యవనస్తులారా, ప్రియ స్త్రీలారా, ఈరోజు మీరు వెళ్తున్నారు? మీ జీవితంలో ఒక పిలుపు ఉంటే, ఒక అభిషేకం ఉంటే, ప్రార్థన ఉంటే, మీ కుటుంబంలో సంతోషం ఉంటే, మీ కుటుంబం కట్టబడి మంచిగా ఉంటే, ప్రియబిడ్డ, ఇంకొక వ్యక్తిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ, లేక నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోవడానికి నువ్వు ఎప్పుడు కూడా కారణము కావద్దు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ఘనుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ సమయాన్ని మీకు అర్పిస్తున్నాం నాయన. అవునయ్యా, దుష్టుడు ఎవరిని పట్టుకోవాలన్న పొంచి ఉండగా అనేక కుటుంబాలు, అనేక మంది స్త్రీలు వాళ్ళు తెలియకనే నా తండ్రి వారు పట్టుబడుతున్నారు ప్రభా. దానిలోంచి తప్పించుకొని బయటికి రాలేని ఒక స్థితిలో గాయాలతో ఉన్నారు నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అట్టి వారందరినీ మీరు విడిపించండి ప్రభా. ఎవరి కాళ్ళు త్రొట్టిల్లుతున్నాయో ప్రభా, వారిని మీరు స్థిరపరిచి నడిపించమని అయ్యా, ప్రత్యేకంగా స్త్రీలందరిపైన నీ ఆత్మను కృమ్మరించండి నాయన. ఎవరి కాళ్ళు తడబడకుండా, ఎక్కడ నా తండ్రి అనుకోకుండా పట్టుబడకుండానట్లుగా నాయన మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, అనుకోకుండా వెళ్ళి పట్టుబడి అక్కడే ఉండిపోయే ఒక పరిస్థితి రాకుండా మనము జాగరూకులై ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.